హలో ఫ్రెండ్స్, మీరు గనక కేవలం లెటర్ రాసి పోస్ట్ చేసినట్లయితే 50,000 క్యాష్ ప్రైజ్ అయితే మీరు విన్ అవ్వచ్చనమాట. మనకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ మన లెటర్ రైటింగ్ కాంపిటీషన్స్ అయితే వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది. మీరు ఏ ఏజ్ వారైనా సరే మీరైతే ఈ కేవలం లెటర్ రాసి పోస్ట్ చేస్తే మీరు ఒకవేళ విన్ అయినట్లయితే 50,000 క్యాష్ ప్రైజ్ అయితే మీకు కేవలం లెటర్ రాసి అయితే మీకు రావడం జరుగుతుంది. వీళ్ళైతే ధాయ్ అక్కర్ నేషనల్ లెవెల్ లెటర్ రైటింగ్ కాంపిటీషన్ అయితే వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది. 2024, 2025కి సంబంధించి ఈ కాంపిటీషన్ అయితే జరగడం జరుగుతుందనమాట. మీరైతే 14th డిసెంబర్ లోపలైతే మీరు ఈ పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఈ లెటర్ రైటింగ్ కాంపిటీషన్‌కి అయితే పాల్గొనొచ్చు అనమాట. సో, దీనికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఈ ఛాన్స్‌ని ఎవరు మిస్ చేసుకోవద్దు. తప్పకుండా అయితే కేవలం లెటర్ రాసి పోస్ట్ చేసినట్లయితే మీకైతే 50,000 క్యాష్ ప్రైజ్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యి విన్ అయినట్లయితే. సో, ఈ ఛాన్స్‌ని ఎలా అప్లై చేయాలి, అంటే ఎలా పోస్ట్ చేయాలనేది డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ కొత్త కొత్త కాంపిటీషన్స్, కొత్త కొత్త స్కాలర్‌షిప్స్, కొత్త కొత్త డైలీ జాబ్ అప్డేట్స్ అవన్నీ అయితే మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ నుంచి అయితే మనకి లెటర్ రైటింగ్ కాంపిటీషన్ అయితే వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఇది వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. మనకి ఇండియా పోస్ట్ వాళ్ళైతే ఘాయ్ అక్కర్ నేషనల్ లెవెల్ లెటర్ రైటింగ్ కాంపిటీషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మనకి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు హ్యాండ్ రైటింగ్ సంబంధించి, అంటే లెటర్ రైటింగ్ సంబంధించి వీళ్ళైతే కాంపిటీషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్‌లో మీరు ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఇంకా ఎటువంటి ఎలిజిబిలిటీ అక్కర్లేదు. ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే సరిపోతుంది. మీరైతే ఈ లెటర్ రైటింగ్ కాంపిటీషన్‌లో అయితే పాల్గొనొచ్చనమాట. మనకి ఇక్కడ ధాయ్ అక్కర్ ఈజ్ ఏ నేషనల్ లెటర్ రైటింగ్ కాంపిటీషన్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి థీమ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఎటువంటి టాపిక్ మీద మీరు రాయాలి లెటర్ రైట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన క్యాష్ అవార్డ్స్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతాయి. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సర్కిల్ లెవెల్‌లో అండ్ ఆల్సో డైరెక్టరేట్ లెవెల్‌లో మనకైతే 2 లెవెల్స్ ఆఫ్ కాంపిటీషన్స్ అయితే ఇక్కడ జరగడం జరుగుతాయి. అంటే మీరు ఫస్ట్ సర్కిల్ లెవెల్‌లో మీరు గనుక విన్ అయ్యి క్యాష్ ప్రైజ్ ఎర్న్ చేసి మీరు గనుక సెలెక్ట్ అయినట్లయితే డైరెక్టరేట్ లెవెల్‌కైతే మీకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా అయితే మీకు క్యాష్ ప్రైజెస్ అయితే ఉండడం జరుగుతాయి. దీనికి సంబంధించి 14th సెప్టెంబర్ నుంచి అయితే మీరు ఈ లెటర్స్ అనేవి పంపించొచ్చనమాట. 14th సెప్టెంబర్ నుంచి 14th డిసెంబర్ వరకు అయితే మాకు టైం అనేది ఉండడం జరిగింది. సో, 14th డిసెంబర్ లోపలమైతే వాళ్ళకి మీరు రాసిన లెటర్ అనేది వాళ్ళకి అందాల్సి ఉంటుంది. తర్వాత టాపిక్ చూసుకున్నట్లయితే మీరు లెటర్ అనేది ఏ టాపిక్ మీద రాయాలి అని చెప్పేసి మనకి టాపిక్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అంటే ద జాయ్ ఆఫ్ రైటింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఏ డిజిటల్ ఏజ్. అంటే రైటింగ్‌లో ఉండే మనకి అనుభూతి అండ్ అండ్ ఆల్సో ఈ డిజిటల్ యుగంలో లెటర్స్‌కి ఇంపార్టెన్స్ ఎంతుంది? అసలు లెటర్స్ రాయడం వల్ల మనకి యూజెస్ ఏంటి? ఈ టాపిక్ మీద అయితే మీరు లెటర్ అనేది రాయాల్సి ఉంటుంది. మనకి కేటగిరీ వైస్‌గా అయితే ఉండడం జరుగుతుంది. అంటే మీరు 18 ఇయర్స్ బిలో వాళ్ళు ఎవరైనా సరే అప్లై రాయొచ్చు. తర్వాత 18 ఇయర్స్ కంటే అబోవ్ ఉన్న వాళ్ళు కూడా అయితే రాయొచ్చనమాట. మీరు ఇన్‌లాండ్ లెటర్ కార్డ్ గానీ, లేకపోతే ఎన్వలప్ తీసుకొని A4 సైజ్ పేపర్ మీద రాసినా సరే మీరు ఎన్వలప్ కవర్‌లో పెట్టి దాన్నైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇన్‌లాండ్ లెటర్ కార్డ్ తీసుకొని దాంట్లో రాసేసి పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు 18 ఇయర్స్ కంటే పెద్దవాళ్ళైనా సరే మీరు అదే పని అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్‌లాండ్ లెటర్ కార్డ్‌లో గానీ, లేకపోతే ఎన్వలప్ కవర్‌లో A4 సైజ్ పేపర్‌లో రాసి గాని పెట్టేసి అయితే పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరికి పోస్ట్ చేయాలనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఏపీ సర్కిల్ అని, తెలంగాణ సర్కిల్ అని చెప్పేసి ఇలా మనకి ఆల్ ఇండియా అయితే మనకి 23 సర్కిల్స్ అయితే ఉండడం జరిగింది. పోస్టల్ ఆఫీస్‌కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఏపీ సర్కిల్‌కి అండ్ ఆల్సో తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ సర్కిల్‌కి మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే సర్కిల్ అంటే టు ద చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్
ఏపీ సర్కిల్ అయితే ఏపీ సర్కిల్, తెలంగాణ సర్కిల్ అయితే తెలంగాణ సర్కిల్ అని చెప్పేసైతే మీరు వాళ్ళకైతే పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఎటువంటి లాంగ్వేజ్‌లో అయినైతే రాయొచ్చు. మీరు ఇంగ్లీష్‌లో రాయొచ్చు, హిందీలో రాయొచ్చు ఆర్ ఎనీ వర్నాక్యులర్ అంటే మీరు ఏ భాషలో అయినా రాయొచ్చనమాట. కేటగిరీస్ అయితే ఈ 2 కేటగిరీస్ అయితే ఉండడం జరుగుతాయి. మనకి 14 డిసెంబర్ లోపలైతే మనకి వాళ్ళకి రీచ్ అవ్వాల్సింది కాబట్టి పోస్టల్ అనేది మీరైతే త్వరగా అయితే రాయడానికైతే ట్రై చేయండి. మనకిక్కడ పర్మిటెడ్ స్టేషనరీ చూసినట్లయితే మీరు పోస్టల్ పంపించినట్లయితే అంటే ఎన్వలప్ కవర్ ద్వారా పంపిస్తే ఏ4 సైజ్ పేపర్‌లో అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్‌లాండ్ లెటర్ కార్డ్‌లో పంపిస్తే కనుక ఏ4 సైజ్ పేపర్ అక్కర్లేదు. ఆ లెటర్ కార్డ్‌లోనైతే రాసేసి దాన్ని ఫోల్డ్ చేసి, పేస్ట్ చేసి దాన్నైతే డైరెక్ట్‌గా అయితే పోస్ట్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఇన్‌లాండ్ లెటర్ కార్డ్‌లో రాస్తే నాట్ మోర్ థాన్ 500 వర్డ్స్. తర్వాత ఒకవేళ మీరు ఏ4 సైజ్‌లో రాసినట్లయితే 1000 వర్డ్స్ కంటే ఎక్కువైతే రాయకూడదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత మనకి ఎలిజిబిలిటీ ఎనీ ఇండియన్ సిటిజన్ ఇందాక చెప్పినట్టుగానే మీరు ఈ లెటర్ రైటింగ్ కాంపిటీషన్‌లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. బిలో ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ అయినా సరే మీరైతే రాయొచ్చు. లేకపోతే మీరు అబోవ్ 18 అయినా సరే రాయొచ్చనమాట. మనకిక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఒక ఈచ్ కేటగరీ నుంచైతే మీకు 3 ప్రైజెస్ అయితే మీకు షార్ట్ లిస్ట్ అయితే అవ్వడం జరుగుతాయి. మనకి ఎవ్రీ సర్కిల్ నుంచైతే ఇది షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు డైరెక్టరేట్ లెవెల్‌కైతే మీకు పంపించడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించిందంతా అయితే వీళ్ళైతే పోస్టల్ శాఖ వాళ్ళైతే రివ్యూ అనేది చేయడం జరుగుతుంది. ప్రైజెస్‌కి సంబంధించి అండ్ ఆల్సో అన్ని డీటెయిల్స్ అనేవి. తర్వాత కేటగరీ ప్రైజెస్ చూసుకున్నట్లయితే క్యాష్ ప్రైజ్ అనేది అంటే సర్కిల్ లెవెల్‌లో అంటే ఏపీ సర్కిల్ అని, తెలంగాణ సర్కిల్ అని ఇలా పోస్టల్ శాఖకి సంబంధించిన సర్కిల్స్ ఉంటాయి చూసారా? ఏ సర్కిల్‌కి ఆ సర్కిల్ లెవెల్‌లో అయితే మనకి ఫస్ట్ ప్రైజ్ విన్నర్‌కైతే 25,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రైజ్ విన్నర్‌కైతే 10,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ప్రైజ్ విన్నర్‌కైతే 5,000 అయితే ఇవ్వడం జరుగుతుందనమాట క్యాష్ ప్రైజ్ అనేది. ఇది సర్కిల్ లెవెల్‌లో మాత్రమే. వీళ్ళలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళకి కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నేషనల్ లెవెల్‌కి కూడా అయితే పంపించడం జరుగుతుంది. మీరు గనుక నేషనల్ లెవెల్‌లో కూడా అయితే విన్ అయినట్లయితే ఫస్ట్ ప్రైజ్ అయితే 50,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రైజ్ అయితే 25,000 థర్డ్ ప్రైజ్ అయితే 10,000 అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ఇది నేషనల్ లెవెల్‌లో అనమాట. మీకు దాదాపు 50,000 దాకైతే మనకి విన్నర్‌కైతే మనకి రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంటికాడ నుంచి కూర్చొని ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా మీరైతే పోస్టల్ వాళ్ళకైతే మనకి థీమ్ గుర్తుంది కదా! ద జాయ్ ఆఫ్ రైటింగ్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి దాని గురించి అయితే మీరు లెటర్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎవరికి రాయాలి? టు ద చీఫ్ పోస్టల్ జనరల్ అన్నమాట. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూసారా? టు ద చీఫ్ అని చెప్పేసి పోస్ట్ మాస్టర్ జనరల్. వీళ్ళకైతే మీరు రాయాల్సి ఉంటుంది. ఏ సర్కిల్ వాళ్ళు ఆ సర్కిల్‌కి అనమాట. అంటే తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ సర్కిల్‌కని, ఏపీ వాళ్ళైతే ఏపీ సర్కిల్ అని చెప్పేసి అయితే మీరు పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రొసీజర్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి అయితే ఇదంతా మనకు అనవసరం. ఇదంతా అవసరం లేదు. మనకి టైమ్ లైన్స్ చూసుకున్నట్లయితే మీరైతే 14థ్ డిసెంబర్ లోపలైతే మీరు వాళ్ళకి పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. మీరు చిల్డ్రన్ అయినా, యూత్ అయినా, లేకపోతే ఎల్డర్ పీపుల్ అయినా, ఓల్డర్ పీపుల్ అయినా ఎవరైనా సరే మీరు ఈ లెటర్ అనేది రాయొచ్చు. స్టూడెంట్స్‌కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా కాంపిటీషన్స్ అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మీరు ఎవరైనా సరే స్టూడెంట్ కాకపోయిన వాళ్ళు కూడా అయితే రాయొచ్చు. హౌస్ వైఫ్స్ వాళ్ళు కూడా అయితే చక్కగా ఇంటికాడ కూర్చొని లెటర్ రాసైతే పోస్ట్ అనేది చేయొచ్చనమాట. ఎవరైతే ఈ లెటర్ రైటింగ్ కాంపిటీషన్‌లో ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో, ఎవరైతే 50,000 వరకు క్యాష్ ప్రైజ్ సంపాదిద్దాం అనుకుంటున్నారో, వాళ్ళందరూ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ఎలాంటి ఫేక్ అయితే కాదు. ఇది అఫీషియల్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే రావడం జరిగింది. ఇది వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. మీరు కావాలంటే వెబ్‌సైట్‌లో కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అక్కడ అవైలబుల్‌గా అయితే ఉండడం జరుగుతుంది. కావాలంటే మన డిస్క్రిప్షన్ అండ్ వీడియో కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి కూడా అయితే నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనకైతే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ నుంచైతే ఈ ఢాయ్ అకర్ నేషనల్ లెవెల్ లెటర్ రైటింగ్ కాంపిటీషన్ అయితే రావడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ లెటర్ అనేది రాసి మీరైతే పోస్ట్ అనేది చేయండి. కేవలం లెటర్ రాస్తే మీకు ఒకవేళ విన్ అయినట్లయితే 50,000 వరకు అయితే మీకు రావడం జరుగుతుంది. సో, ఈ ఛాన్స్‌ని ఎవరు మిస్ చేసుకోవద్దు. సో, ఎవరైతే పోస్టల్‌కి సంబంధించిన ఈ లెటర్ రైటింగ్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే లెటర్ రాసి పోస్ట్ అనేది చేయండి.
సో ఈ వీడియోనైతే మీ ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి షేర్ చేయండి. ఏ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్‌కి అన్నిట్లికైతే షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరే రాయొచ్చు. ఎవరైనా సరే పోస్ట్ చేయొచ్చు. సో ఈ ఛాన్స్‌ని ఎవరు మిస్ చేసుకోవద్దు. సో మీరు గనక ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అప్డేట్స్ మాత్రం మిస్ అవ్వకుండా ఉండడానికి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.